ఓకే ఫ్రెండ్స్, ఒక 1 మంత్ గ్యాప్ దొరికింది కదా. ఒక 1 మంత్ గ్యాప్లో నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేమి చేశాను అని కొన్ని వీడియోలు అయితే చేసి పెట్టాను. దాదాపుగా నేను చాలా చోట్లకైతే తిరిగాను. మన యూట్యూబ్ ఛానల్లో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. మన యూట్యూబ్ ఛానల్ డబ్బులు పడ్డాయి, అది గుడ్ న్యూస్. నా చేయికి దెబ్బతింది, బ్యాడ్ న్యూస్ అని. హలో ఫ్రెండ్స్, చేయి బెనికిందని చెప్పాను కదా, ఇది ఎక్స్రే తీసుకొని వచ్చాను. ఇది మన బాబాయ్ కదా, బిల్డింగ్లలో కట్టుకి ఫేమస్ అంట. అన్నకు కూడా కట్టు కట్టినారు, 2వ కట్టు అంట అన్నది. నాకు ఫస్ట్ కట్టు సినిమా కనబడుతుంది అంటున్నాడు అన్న. ఖచ్చితంగా చూద్దాము. ఒక 2 మంత్స్ రెస్ట్ ఉంటుంది. నా షాప్లో వర్క్ అయితే కొంచెం డల్గా నడుస్తుంటుంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి, స్లోగా అయితే వర్క్ జరుగుతుంది. కట్టు ఎలా కట్టించుకుంటున్నాను అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇలా ఇది వైట్ క్లాత్ ఒకటి, పాల ప్యాకెట్ ఒకటి తీసుకొని పోవాలి. దీంట్లో పీసులు చేసిస్తారు, 3 పీసులు. ఇదిగోండి వీళ్ళు చేస్తున్నారు చూడు, దాన్ని అలా స్మూత్గా చేసుకోవాలి. ఈ వైట్ క్లాత్ వచ్చేసి గట్టిగా ఉంటుంది. ఇది గంజి బట్ట అంటారు అనుకుంటా. ఇది వచ్చేసి ఇంత స్మూత్గా చేయాలి. అది ఏదో మిల్క్ పాలలో మందు వేసి కడతారంట కట్టు. చూద్దాం ఇది ఎలా కడతారు. స్మూత్గా చేసుకోవాలి. అన్న చాలా కష్టపడుతున్నాడు, మన భాషాబాయ్ కూడా కష్టపడుతున్నాడు. చూద్దాం, 6 వారాలు తిరగాలంటే చూద్దామని. టిఫిన్ కూడా చేయాలంటే మధ్యాహ్నం బిర్యానీ చూద్దాం. బస్ ఇప్పుడు కట్టి పంపిస్తుంది, ఆడ వచ్చి మేము ఎంత టోకెన్ మనగా వచ్చింది. ఇప్పుడు మనం కట్టు కట్టించుకుందాం, చూద్దాము. बाबाई बोलने का ऐसा काम है, अच्छा है। इंस्टाग्राम में अपना फॉलो करना ऐसा। इंस्टाग्राम बना बाबाई को फेमस क्या है? बाबाई सब ऑलरेडी फेमस है। ये इंस्टाग्राम है, इनवा की जरूरत नहीं। अच्छा फुल पकड़ सपोर्ट ले लो। हां अभी नसीब अच्छी है। अभी नसीब अच्छी है, फर्स्ट टाइम में इसको बोला वाह। డాక్టర్ అంతా మందులో చేస్తారు. కూడా సరిగ్గా కావు. గట్టి మనిషి ఉన్నాడు కాబట్టి ఏమన్నాడు ఉందా. मैं स्क्रीन दला लो, पेन किलर की स्क्रीन दला लो, डॉक्टर में जाओ, तुम्हारी पहली पट्टी है।
रात में सोते थोड़ा बहुत दला लो पेन किलर की मामूली गाना उड़ते मालूम नहीं तुम्हारे मामूली का ना कोई रोना का देखो हाँ बढ़िया है वो हर बार जो हो गया लबा लबा मारो छोड़ बुढ़ा में छोड़ देना गाड़ी चलाना गाड़ी के नहीं गाड़ी नहीं चलाना गले में पट्टी भी नहीं चलते हैं हमारे गले में रहता हाथ पड़ो जब बुढ़ा उड़ गया छोटा वो उड़ गया बैठा नहीं बैठे लड़की कपड़ा पुनाड़े कपड़ा मेरे कपड़े पजामे भी कपड़ा क्या बोला दूध पीता है एक्सपीरियंस पर्सन से बोला कितना वो लगड़े उतना पीता दवा बच्चों को ना बैठा बैगन अमड़ेबाजी चिकन मच्छी अंडा दही नहीं छोटा में मोटा में किसके नहीं आना घर वाला में भले बड़ा कुछ खा सकती भिंडिया तुराया करेले दाल खाना खा सकती అన్నీ తినొచ్చు కట్టు నా లైఫ్లో ఫస్ట్ టైం కట్టించుకున్నాను. ఇది షేక్ చేస్తుండాలంట. వర్క్ కష్టమే, ఓన్లీ ఎడిటింగ్ వర్క్ ఒక్కటి చేస్తాను. ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి మీకు. గుడ్ న్యూస్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో డబ్బులు పడినాయి. ఆ వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను. బ్యాడ్ న్యూస్ వచ్చేసి ఇదే, వర్క్ వీడియోస్ అయితే చేయలేను. ప్రస్తుతానికి నా దగ్గర మొన్న పండగకి పోయి వచ్చిన వీడియోస్ చాలా ఉన్నాయి. పాపకి ఎంట్రకలు తీసుకునేది, డబ్బులు పడినవి, చాలా వీడియోస్ ఉన్నాయి. అన్నీ ఎడిటింగ్ చేసి 1/2 ఎడిస్తూ ఉంటాను వీడియోలో. చూడండి, చూసి మనకి సపోర్ట్ చేయండి. ఈ కత్తిని నేను ఎందుకు కట్టించానంటే నొప్పి చాలా ఎక్కువగా ఉన్నందుకు కట్టించాను. చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి చాలామంది ఉన్నారు క్యూలో. అన్న కూడా వచ్చారు. అన్న, మీ ఆటో వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కూర్చుని మీ వాళ్ళేనా వాళ్ళు? మన వాళ్ళే బాగా మన వాళ్ళే, రిలేటివ్స్ వేరే కస్టమర్స్ కాదు, బాగుంది అందుకే తీసుకొచ్చాను. నేను వచ్చేసి ఇది ఫస్ట్ కట్టు కట్టించుకున్నాను. ఇది చూద్దాం, 6 కట్లు తిరగాలంట, వారానికి ఒకసారి. పర్లేదు, క్యూర్ అవుతాయి 100%. మన పెద్ద మనిషి కూడా వచ్చినాడు. పెద్ద మనిషికి మన చేమ కట్టునే 5 ఆయన 5వ కట్టు అంట. ఆ చోటు కూడా వచ్చినాడు. ఈయన ఫైటర్ అని పెట్టు. పిల్లడు స్కూల్లో గిబ్బ ఫైట్ చేసి కొట్టుకున్నాడు. కెత్తమ్మ జర కట్టు, కెత్తమ్మ 2వ కట్టు అంట పిల్లది. 5,000 5 కట్లు అంట. 5 ఎముకలు రీపోయాయంట అదంతట్లోనే పిల్లడు. నాకు చూసుకోండి ఏ విధంగా ఫైట్ చేసింటాడో. చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని అడ్రస్ వచ్చేసి మనకి కర్నూలులో కోడుమూరు రోడ్డు ఎల్లమ్మ గుడి దగ్గర బాబాయ్ అంటే ఇంకా ఎవరైనా చెప్తారు. చూసి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చేతి కత్తికి ఏమేమి తినాలి ఏమేమి లేదని పత్యం చెప్తారు. నాకి వేరే వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటే చూసి పాటించండి. చెప్పండి, ఏమేమి తినాలి ఏమి తినకూడదు. గుడ్డు తినకూడదు, కోడి గుడ్డు, చికెను, చేప, పుండు కూర, మనకి నవ్వలు వేసే ఐటమ్ ఏం తినకూడదు. మసాలా అన్నీ తినొచ్చు, ఏం కాదు. ఇంకా దీనిలో పెళ్ళిలో గిల్లిలో పోకూడదు. డేట్ అయిన వ్యక్తులు కూడా కాల్చకూడదు, ముట్టుకోకూడదు, రాకూడదు, వాళ్ళ నీళ్ళ కూడా పడకూడదు. వాటర్ పడకూడదు. వాటర్ పడితే బొబ్బలు వస్తాయి. ఇంకా 6 పట్టల వరకు వేసుకోవాలి. 6 వారాలు తిరగాలి. 6 చాలా మంది చూసిన అక్కడ ఉన్న లోపల ఉన్న వాళ్ళు నంది కొట్టుకు నుంచి వచ్చినారంట. ఇంకా హైదరాబాద్ నుంచి కూడా వచ్చినారు. ఇంకా లేడీస్ చేయించుకోపోయినారు. లేడీస్ పర్మిషన్ నీళ్ళే తీయడానికి వాళ్ళు వచ్చేసి తెలంగాణ నుంచి వచ్చినారంట కదా. తెలంగాణ నుంచి కూడా వచ్చినారు. మళ్ళీ బాబాయ్ ఫోన్ కూడా వాడు, జస్ట్ పేరు అది అంతే. అంతే ఆ పేరుతోనే. చూడండి, ఎవరైనా చేయి విరిగిన ఏమేమి దానికి కట్టు కడతారు వీళ్ళు? ఏం లేదు, పెరుగు పాలు. కట్టు అంటే
ఎముక ఇరిగితే కూడా ఇరిగిపోతే కూడా ఇంకా దాన్ని సెట్ చేస్తారు. ఇప్పుడు పెద్ద మనిషికి ఏమైంది? బెత్తిన ఆయనకి పైన భుజం మీద ఇరిగింది, జారిందా అని మళ్ళీ సెట్ చేస్తున్నారు. సెట్ చేసినారు. చెయ్యి విరిగినా, బెనికినా, కాలు విరిగినా, సెట్ చేసి ఎముక జరిగిన అన్నిటికీ సెట్ చేస్తారు. ఎముక సగానికి సగం కట్ అయిపోయినా సెట్ చేస్తారంట వాళ్ళు. ఓకే, చూడండి, మీరు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం రాకూడదని నేను కోరుకుంటాను. వస్తే రండి. థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, కట్ అయితే కట్టించుకొచ్చినాను. ఇది కంటిన్యూగా ఇలాగే అంటూ ఉండాలంట. ప్రజెంట్ అయితే మనం షాప్కి వచ్చేసాము. ఒక ఓపెన్గా ఒక మాట చెప్పాలి, ఇక్కడ కట్టు ఎంతమంది కట్టించుకుంటున్నారు కదా, వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ మనిషి జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ వైట్ క్లాత్ నా చేతికి కట్టారు కదా, ఇది వైట్ క్లాత్. దీని లోపల 2 కట్టెలు వేసి కడతాడు. దానికి మాత్రమే 200 రూపాయలు తీసుకుంటున్నాడు. ఒక టోకెన్ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో, పొద్దున్నే వచ్చి టోకెన్ తీసుకోవాలి. లాంగ్ వాళ్ళు అయితే వచ్చినాక టోకెన్ తీసుకుని నిలబడి కట్టించుకొని పోవచ్చు. 100 రూపాయలు దానికి, దాదాపు 300 రూపాయల్లో ఈ పని అయిపోతుంది చూడండి. వారానికి 100 రూపాయలే అంట. అంటే ఫస్ట్ టైం ఒక్కటి 300 ఖర్చు వస్తుంది. ఇంకా రాను 100 రూపాయలు అంట ఖర్చు. ₹1 కూడా మెడిసిన్కి ఏం తీసుకోలేదు. మనం పాల ప్యాకెట్ కొనుక్కొచ్చినాం, దాంట్లో మందు కల్పించినాడు. ₹1 తీసుకోలేదు, ఏం ఖర్చు లేదు. నేనేదో వేలు ఖర్చు అవుతుందేమో అనుకున్నాను. మొత్తం 300 రూపాయలు నా చేతి కట్ట అయిపోయింది. నాకు బెనిఫిట్ అనిపించింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు నా లైఫ్లోనే ఫస్ట్ టైం కట్టించిన కట్టు, ఇంతవరకు ఎప్పుడైతే కట్టలేదు. మీ సెట్ అయిందా లేదని 6 వారాల తర్వాత తెలుస్తుంది. ప్రజెంట్ మీలో ఎవరైనా చేయించిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, లేదంటే చేయించుకోవాలంటే వచ్చి చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.